చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. డాడీ అన్నయ్య ఎక్కడమ్మా? అదిగో అక్కడ బోర్డర్ అవతల. యా, యు క్రాస్డ్ ద బార్డర్. ఇద్దరు जा रहे हैं, చలో. ఈ దేశం వాళ్ళు అంత తేలిగ్గా ఏది చెప్పర్రా, నాకు తెలుసు. తుమ్మారా మూసే బాత్ ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఏమనుకుంటున్నాడు వాడు అసలు? ఎందుకు వెళ్ళాడు? తెలీదు సార్. ఇంకా మీరు అతన్ని మర్చిపోండి. అరే నా మాట వినరా. నో, ఇక నుంచి నువ్వు నా మాట విను. చాలా రోజుల తర్వాత మాకు సరైన వేట దొరికింది. సార్, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు నన్ను జైల్లో పెడతానంటారేంటి సార్? ఏదో అర్జెంట్ గా ఎమర్జెన్సీ వస్తే వచ్చాను, ఆ మాత్రం దానికి జైల్లో వేస్తారా? వేస్తాం రా బాయ్, బరాబర్ వేస్తాం. ఫస్ట్ నువ్వు చెప్పు, అసలు ఏంటా ఎమర్జెన్సీ? వాట్ ఈస్ దట్ సీక్రెట్ మిషన్? అబ్బా, ఎమర్జెన్సీ అంటే మిషన్ కాదు సార్, బాత్రూమ్ వచ్చిందని వచ్చారు. బాత్రూమ్? బాత్రూమ్ ఏంట్రా? క్యా బాత్రూమ్? అంటే అంటే నువ్వు మా దేశానికి బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చావా? ఆ, అవును సార్. కాదు సార్, అంటే ఇది మీ దేశంలో నాకు తెలియదు సార్. అలా ఎలా తెలీదురా? ఫెన్సింగ్ మే బోర్డు అవుతాయేనా? అదే నేను చూడలేదు సార్, ఫెన్సింగ్ అవతల వాటర్ ఉన్నాయి కదా అని వచ్చాను. నన్ను వదిలేండి సార్, మేము పోతాను. మా దేశంలో ఉండేదే 4 చెంబులు నీళ్లు, దాన్ని నువ్వు కడుక్కోవడానికి వాడతావరా? సరే, కనీసం 5-6 రైళ్ళైనా నీకు చిత్రహింసలంటే ఏంటో చూపిస్తారా? బాత్రూమ్ అని అవసరంగా చెప్పినట్టు బొమ్మ, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మడి అమ్మ, వేరెవర్ వీకు హర్ నెట్వర్క్ ఫాలోస్. ఇది ఈ కంట్రీలో కూడా ఫేమస్ అన్నమాట. ఈ మాట వింటే చాలు చెలరైపోతాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సైఫ్ అలీ ఖాన్. ఏయ్, అది షౌకత్ అలీ ఖాన్. ఏదో ఖాన్, నేను ఎవరినో తెలిస్తే యూ విల్ బికమ్ మై ఫ్యాన్. అచ్చా, ఎవరు సార్ మీరు? నేను బేబమ్మ మనవడిని. అయితే నేను బేగం మనవడ్ని. మీకు సరిగ్గా అర్థం కాలనట్టం సార్. మీరు చెప్పే బేగంలో మీ దేశంలో ఈదికొకలు ఉంటారు, కానీ నేను చెప్పిన బేబమ్మ ప్రపంచానికే ఒక్కతి. 120 years ఆఫ్ లెగసీ, స్టిల్ కౌంటింగ్. నేను చెప్పేది ది బోర్వెల్ బ్లాక్ విడో, అండర్ రేటెడ్ అండర్ కవర్ స్పై, అలు పెరగని బాటసారి అయిన ది అన్బీటబుల్ అన్డయబుల్ బేబమ్మ గురించా? yes, ఈ బేబమ్మ గురించే. స్టార్ ఆఫ్ ఫన్మోజీ, ప్రొటెక్టర్ ఆఫ్ పిసినిగొట్టు ఫ్యామిలీ. టాప్ లో వస్తే పోలీసులు అయినా 5 నిమిషాలు లేట్గా వస్తారేమో, కానీ మా బేబమ్మ మాత్రం ఆన్ టైం. జంకేడు ఇప్పుడు ఎలా వదలదో నేను చూస్తా. ఇప్పటి వరకు నువ్వు బార్డర్ దాటి బాత్రూమ్కి వెళ్ళినందుకు ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు లోపలేద్దాం అనుకున్నాను రా. కానీ నువ్వు బేబమ్మ మనవడ్నని చెప్పావు చూడు, నిన్ను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంచేస్తా. ఆ బేబమ్మ మా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హిట్ లిస్ట్ లో #1 ప్లేస్. ఇక్కడ ఎన్నో సీక్రెట్ ఆపరేషన్లు చేసి మా దేశంలో రహస్యాలన్నీ మీ దేశానికి అందజేసింది. నేను ఆ రోజే ఫిక్స్ అయ్యా దాన్ని వదిలిపెట్టకూడదని, కానీ తప్పించుకుంది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత దాని మనవడివి నువ్వు దొరికావు. నిన్ను మాత్రం వదలనురా, నిన్ను అలా ఇలా చంపనురా. సూదులతో బాడీ మొత్తం గుచ్చుతాం. లాఠీ ఉంది కదా, దానికి కారం రాసి కింద నుంచి దోపుతాం. అయ్యో బాబోయ్, ఒళ్ళు మొత్తం తేనె పూసి
గొండు చీమల పుట్ట దగ్గర వదిలేస్తారా? అయ్య బాబోయ్, మరి ఎంత సాడిస్టిక్ గా ఉన్నాడైతే. బేబమ్మ పేరు అనవసరంగా చెప్పినట్టు ఉన్నాం, ఏదో ఒకటి కవర్ చేద్దాం. అంటే కాదు సార్, నేను బేబమ్మకి సొంత మనవాడిని కాదు, దూర బంధువులు మనవాడిని. దూరం అంటే మామూలు దూరంగా, చాలా దూరం. కామోష్ ఆఫీసర్స్, వీడికి 3rd డిగ్రీ ఏర్పాటు చేయండి. నాకు ఆల్రెడీ ఉంది సార్. ఏంటి? అదే ఏదో డిగ్రీ అంటున్నారు కదా, నాకు ఆల్రెడీ ఉంది. నీకిలా కాదురా. ఏయ్! అబ్బా అబ్బా, ఒరే గోరా, ఈయనేంట్రా ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు? ఏంటంకుల్ మీరు ఆ మాత్రం తెలీదా? పెద్ద పెద్దోళ్ళు ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఇలాగే కళ్ళు మూసుకుని ఆలోచిస్తా ఉంటారు. ఓహో, దీన్ని సబ్ కాన్షియస్ థింకింగ్ అంటారు. ఇప్పుడు లేచాక చూడండి, ఒక టెరిఫిక్ ఐడియా చెప్తారు. కానిస్టేబుల్, ఒక మంచి టీ చెప్పు. సార్, ఇప్పుడు దాకా మీరు నిద్రపోయారా? నేను ఇంకా మీరు శత్రువులు మట్టు పెట్టడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తున్నారు అనుకున్నాను. అరే బంటి, ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వదురా. మీరే విన్నారుగా, నేనేం చెప్పినా వెంటనాడు ఆడు. అదేంటి సార్ అలా అంటారు? ప్రతి మనిషిని ప్రాణాలతో కాపాడే బాధ్యత మీకుంది. మీతో వచ్చిన కోతి బార్డర్లు దాటకుండా చూసుకునే బాధ్యత మీకు కూడా ఉంది. అంటే సార్, ఇంకా మా వాడు మర్చిపోండ్రా, వాడింక తిరిగి రాడు. మీరు వచ్చిన దారిలోనే బయలుదేరండి. అదేంటి సార్ అలా అంటారు? వాళ్ళు లేకుండా మేము ఇంటికి ఎలా వెళ్ళాలి సార్? ప్లీజ్ సార్, వాడిని ఎలాగైనా బయటికి రప్పించండి సార్. కావాలంటే మీ కాళ్ళు. లక్ష్మి, అమ్మా ఏంటిది? నాకైతే నేను ఎందుకు తీసుకురాను? మేము ఇంతలా అడుగుతున్నా కనీసం కనికరించరండి ఆఫీసర్. మాతో పాటు వచ్చిన ఒకరిని వేరే దేశంలో వదిలేసి మేము వెనక్కి ఎలా వెళ్ళాం? అసలు మీరు నిజమైన పోలీస్ ఆఫీసర్లేనా, లేదా ఇందాక షూటింగ్ లో లాగా జూనియర్ ఆర్టిస్ట్ లా? షూటింగా? ఎక్కడ్రా? బాలయ్య బాబు సార్, పరమవీర చక్ర 2 ఇక్కడే పక్కనే జరుగుతుంది. బాలయ్య బాబుదా? అయితే సూపర్ రా. ఈ రోజు అతనేరా మీ వాడిని కాపాడేది. బాలయ్య బాబా? ఎలా సార్? చెప్తాను పదండ్రా. కదలకుండా ఉండరా, షూటింగ్ చెయ్యాలి కదా. సార్, తల మీద ఎవడైనా ఏ పుచ్చకాయో పనసకాయో పెట్టి కాలుస్తాడు, మీరేంటి సార్ ద్రాక్ష పండు పెట్టి కాలుస్తున్నారు? ఏయ్ చూప్, ఎక్కువ మాట్లాడావంటే ద్రాక్ష పండు కాదు, దానిమ్మ గింజ పెట్టి కాలుస్తా. వదిలేండి సార్. దేవుడా 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 దేవుడా. ఏంటి రాజీ, మళ్ళీ ఫోన్ చేశారు? యారా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళ కనిపిస్తున్నానా? ఏయ్, ముందు ఫోన్ చేసిన సంగతి ఏంటో చెప్పు. చెప్తారా? నువ్వు గాని వాడిని వదిలేస్తానని నాకు మాట ఇస్తే నిన్న ఒక వ్యక్తితో కలిపిస్తారా? వ్యక్తితో కలిపిస్తాడా? కొంప తీసి కురేషి బాయ్. ఏయ్ మేజర్, ఏంటో సరిగ్గా చెప్పు. అరే, నీకు అతను చాలా ఇష్టమైన వ్యక్తిరా. ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నావు అంటే మళ్ళీ దొరకదురా. అర్జెంట్ గా బార్డర్ గేట్స్ దగ్గరకు వచ్చే మాట్లాడుకుందామా? వీడు బార్డర్ గేట్స్ దగ్గరికి రమ్మన్నాడంటే ఖచ్చితంగా కురేషి బాయ్ అయి ఉంటాడు. కానీ ఈ కూతిగాడి కోసం కురేషి బాయ్. సార్, అసలు ఏం ప్లాన్ వేశారు సార్? మాకైనా చెప్పండి సార్. అరే, మా ఆర్మీ వాళ్ళ ప్లాన్స్ అందరికి చెప్పామరా. సీన్ వచ్చినప్పుడు నీకే అర్థం అవుద్ది. ఏయ్ మేజర్, ఉస్మాన్ కురేషిని తెచ్చావా? చెప్పు. ఏంట్రా షౌకత్ అలీ ఖాన్, బాత్రూమ్ వచ్చేస్తుందా? దేనికి కంగారు? కాసేపు ఓపిక పట్టుకో. నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదురా. ఏంటి మామ నీరసంగా ఉన్నా? ముఖం మీద దెబ్బలు తెలియకుండా ఒంటిమే కొట్టారా? సార్, యుద్ధం ప్రకటించండి సార్, యుద్ధం ప్రకటించండి. అదేమన్నా బ్రేకింగ్ న్యూసా ప్రకటించడానికి? యుద్ధం, అందరం చచ్చిపోతాం. ఏంట్రా మీ గోల? నేను మాట్లాడుతున్నాను కదా, కాసేపు ఆపుకోండి. ఏయ్ మేజర్, నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎవరో ముఖ్యమైన వ్యక్తిని కల్పిస్తా అన్నావు. ఎవరది? ఉస్మాన్ కురేషియే కదా, నిజం చెప్పు. కాదరా, అంతకంటే ముఖ్యమైన వ్యక్తి.
ఇంతకంటే ముఖ్యమైన వ్యక్తి, అది కూడా నా జీవితంలో. అవునరా, ఎవరిని చూస్తే నువ్వు కుర్చీలోంచి లెగిసి ఏలేస్తావో, ఎవరు డైలాగ్ చెప్తే నీ రోమాలు లేచి నిక్కపొడుచుకుంటాయో, ఎవరు ఫైట్ చేస్తే ఫిజిక్స్ కూడా నాకిక్కడ పని లేదు అని పక్కకి వెళ్ళిపోతుందో అతన్నే తెచ్చారా. ఏం మాట్లాడుతున్నావు మేజర్? నువ్వు అంటుంది అవునరా, నువ్వు అనుకుంటున్నదే. నీ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణనే తెచ్చా. నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారం. ఏంటి, నా కోసం బాలయ్య బాబు వచ్చాడా? ఆ అభిమానుల కోసం ఎంత దూరమైనా వస్తాం, ఏమైనా చేస్తాం. మేజర్, బాలయ్య, ఏంటి ఇక్కడ సమస్య? నన్ను ఎందుకు పిలిచారు? బార్డర్ అవతల ఉన్నాడు పాకిస్తాన్ మేజర్, ఆడు మీకు పెద్ద అభిమాని. మిమ్మల్ని కలిపిస్తే ఆ పిల్లోడిని వదిలేస్తాడేమో అని తీసుకొచ్చా. జాగ్రత్తగా నటించండి. మీరు డూప్ అని తెలిస్తే వీపీ వాచిపోత. తప్పకుండా అభిమానుల కోసం పక్క దేశం ఏంటి, పొరుగు దేశమైనా వెళ్తాం. బాలయ్య, బాలయ్య బాబు వస్తే ఇంద్రా బీజిఎం వేస్తున్నారేంట్రా? సమరసింహారెడ్డి వేయండి. సారీ బాలయ్య. అరే బాలయ్య, ఎన్నో ఏళ్ల నుంచి నేను నీకు పెద్ద అభిమానిని. నేనే కాదు, ఇక్కడ నీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఓ రియల్లీ? అవును బాలయ్య, ఇక్కడ నీ సినిమాలన్నీ ఉర్దూ డబ్బింగ్ లో చాలా మంది చూస్తారు. ఉర్దూ? అవును బాలయ్య. మీరు ఉర్దూ అంటే నాకు నాన్నగారు చెప్పింది ఒకటి గుర్తొచ్చింది. జిందగీనే ఏక్ చీజ్ జరూరీ సికాయా హై, ఏక్ అప్నా మే ఖుష్ रहना और दूसरे से कोई उम्मीद ना रहना. అరే వా, క్యా బతాయా బాలయ్య. బత్తాయిలా ఎక్కడ కూడా దొరుకుతాయా? ఒరే జూనియర్ ఆర్టిస్ట్, నువ్వు ఎలాంటి కుళ్ళి పంచులు వేసావంటే దొరికేస్తావు. జోక్ జోక్. బాలయ్య, మే ఆప్కే సాత్ ఏక్ ఫోటో లే లూ? తప్పకుండా, కానీ దానికి ముందు నువ్వు ఆ పిల్లవాడిని వదిలేయాలి. నెయ్యి బాలయ్య, ఏ నెయ్యి హోగా. క్యూ నెయ్యి యోగా? సాలే మాకేలోరే, యుద్ధానికి రమ్మంటావా నన్ను? చెప్పు, ఇప్పుడే వస్తా. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్. పిడికిలి చేత్తో మీ దేశాన్ని పిండి చేసి పిప్పి చేస్తా. వద్దు బాలయ్య, నువ్వు ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకు. నేను ఇతన్ని వదలలే, ఎందుకంటే ఆల్రెడీ హైకమాండ్ దాకా ఈ న్యూస్ వెళ్ళింది. నేను ఇప్పుడు ఏమైనా చేస్తే నా జాబ్ పోతుంది. ఐ కాంట్ టేక్ ద రిస్క్. అరే రిస్క్ మేజర్, ఆ డైలాగ్ ఎవరికి రాశారు? నాకేగా, నేను చెప్తాగా. మీరెందుకు మధ్యలో దూరి నా డైలాగ్ చెప్పేస్తున్నారు? డైలాగ్ ఏంటి? ఆ డైలాగ్ అంటే బాలయ్య, బాలయ్య అంటే డైలాగ్. నీకు తెలీదా ఏంటి? తెలుసు బాలయ్య. అసలు ఇదంతా కాదురా భయ్, ఆ పిల్లోడిని నువ్వు వదిలేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. రే బాలయ్య, ఇట్స్ ఇంపాసిబుల్. నో నో, ఇట్స్ పాసిబుల్, బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్. ఏంటది? వీడి లాంటి వాడిని నాకు ఇంకోడిని ఇస్తే వీడిని వదిలేస్తా. ఏం మాట్లాడుతున్నావు మేజర్? ఇదేమన్నా మా అబ్బాయి అదురు సినిమానా? వీళ్ళలాంటి వాడు ఇంకోడు ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతాడు? అరే బాలయ్య, వీడి లాంటి వాడు అంటే వీడు కాదు. వీడి తరపున ఇంకోడిని ఇస్తే వీడిని వదిలేస్తా. ఓ అలా అంటావా మేజర్? బాలయ్య, వాడి తరపున ఇంకోటి వెళ్ళాలంట. ఎవరు వెళ్తారు? ఇప్పటికిప్పుడు అంటే ఎవరు వెళ్తారు? ఏంటి నా వైపు చూస్తున్నారు? నువ్వే కదరా ముందుకొచ్చింది. నేనా? అమ్మాడి అమ్మ, ఎంత మోసం చేశారా సార్. నేను ముందుకు రాలేదు సార్, వీళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు. ఏదో ఒకట్రా, నీ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేవా? చేయలేను సార్, తెల్లంగాలండి. ఇంకా పిల్లలు కూడా పట్టలేదు. కాశ్మీర్ కి ఘట్టం కోసం వచ్చింది నాకు ఇదే ఆఖరి ఘట్టం అయ్యేలా ఉంది. ఇదిగో ఈ ముక్కుగాడు ఆడి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఈ బెస్ట్ ఫ్రెండ్ వెళ్తాడేమో అడగండి. అయినా నేను ఎన్నో ఇల్లేదురా. వాడు ఇక్కడ ఉంటాడు, నేను అక్కడ ఉంటాను. ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉంటాము ఏంటి? అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి వాడు అక్కడ ఉంటే ఏంటి? వాడు ఇక్కడ ఉండి నేను అక్కడ ఉంటే ఏంటి? ఒరేయ్, మీరెవరు వద్దురా. నా కొడుకు కోసం నేనే వెళ్తాను. నాకు ఎలాగో వయసు అయిపోయింది, కానీ ఆడికి ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది. వాళ్ళ అమ్మని చెల్లిని వాడే చూసుకుంటాడు. ఏమండి? నన్ను ఆపక లక్ష్మి. తండ్రికి కష్టం వస్తే కొడుకు నిలబడతాడో లేదో తెలియదు, కానీ కొడుకు కష్టం వస్తే తండ్రి మాత్రం నిలబడతాడు.
నా కొడుకు కోసం నేను కూడా నిలబడతాను. సార్ గేట్లు తీయండి సార్, వాడి బదులు నేను వెళ్తాను. పిండేసావరా. నాన్నగారు వద్దండి, మీరు ఉండండి, నేనే ఇక్కడ ఉంటానండి. ఒరే పిచ్చోడా, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. సార్ ఆగండి సార్. మీరెవరు వద్దు సార్, నేను వెళ్తాను. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? అవును బ్రో, ఇదే కరెక్ట్. ఎందుకంటే నేను ఏదో రోజు ఏదో ఒక జబ్బుతో పోతాను. అది ఎక్కడున్నా పోతాను, అక్కడున్నా పోతాను. అలాంటప్పుడు అక్కడ నేనే కదా బ్రో ఉండాలి. అది కాదు కిరణ్. మీరు ఇంకేం మాట్లాడకండి సార్, మనుకు బదులుగా నేను వెళ్ళడమే కరెక్ట్. బేబీ నన్ను క్షమించు బేబీ. నేను ఇక్కడ ఉండి ఏదో జబ్బుతో పోవడం కన్నా అక్కడికి వెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడిపోతే నా చావుకు అర్థం ఉంటుంది. నేను అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను బేబీ, నన్ను క్షమించు. ఏ బందర్ జాओ. అరే బాలయ్య ఫోటో తీసుకో. అరే వాడికి డౌట్ రాకుండా చాలా బాగా నటించావురా. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాదురా, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావురా. థ్యాంక్ యూ సార్, ఏదో మీ అభిమానము. నీకు ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగరా. సరే సార్, సేమ్ టు యూ. ఒరే మను, నాన్నగారు చూసావారా నీ దోల తాలూకు ఖరీదు ఒక మనిషి ప్రాణం. ఈ రోజు ఆ ఆరోగ్యకరణే గనక లేకపోతే నువ్వు ఆ దేశంలోనే జైల్లో ఉండేవాడివి. అందుకేరా ఏం చెయ్యాలన్నా ఆచితూచి చెయ్యాలని ఆలోచించి చెప్తాంరా. మిమ్మల్ని తిట్టాలని కాదు. సారీ నాన్నగారు. ఆ సారీ నాకు కాదురా, నీ కోసం ఒకడు వెళ్ళాడు కదా, ఆడికి చెప్పు. ఇదేంటి ఎంత ప్రశాంతంగా ఉంది? చెల్లమ్మా, చెప్పన్నయ్యా. మీ ఆయన అలా వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటమ్మా? అంటే నేను ఎలాగో వాడిని కొండమించి తోసి చంపేద్దాం అనుకున్నాను అన్నయ్య. కానీ ఈలోపు వాడే ఆ దేశానికి వెళ్ళిపోతా అన్నాడు. ఇంకెందుకులే ఆపడమని నేను ఏం మాట్లాడలేదు. కొండ మించి చూసి చంపేద్దాం అనుకున్నావా? అంటే అది అవునన్నయ్య. ఎందుకే? వాడిలా జబ్బులున్నోడితో ఎవరితుంటుంది, అందుకే నేను ఇంకోని చూసుకున్నా. ఇంకోండి దిస్ గ్యాప్ లో? లేదు లేదు, లాంగ్ బ్యాక్. ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చారా? ఇది తాపంతా దీనితో తమేనా తేమంతా తెంబోలో తీరోల్లాగా దారిలో తేతులు తేతి తైతులు తేతి ఇద్దరికి తెల్లి తేతింది. అంటే దాంట్లో వాళ్ళు కూడా లాస్ట్ లో కలిసి ఉండరు కదన్నయ్య. త్వరా దీన్ని తంపేద్దాం తా. యూ కూల్ రా, ఫోన్లే. ఆరోగ్యం అక్కడ ఉండడమే బెటర్, బతుకుంటాడు. ఇక్కడ ఉండుంటే దీని చేతిలో చచ్చేవాడు. ఇదిగో బేబీ, ఇంతకీ ఆ రెండోసారి నీ మనసు దోచుకున్నాడు ఎవడమ్మా? వాడే అన్నయ్య. అవును బ్రో. ఒరే నువ్వా? ఎంతకు తెగించారా? అయితే ఇదంతా వీళ్ళ ప్రీ ప్లాన్ ట్రిప్ మావా. అయ్యో పాపం ఆరోగ్యం మామ, ఈ దారుణాలు తెలుసుకోకముందే బానే వెళ్ళిపోయాడు. బ్రో బ్రో గోరా బ్రో. ఆరోగ్యం మామ నువ్వా? అవును బ్రో, ఆ దేశం మీద 2 బాంబులు వేసి పరిగెట్టుకుని వచ్చాను బ్రో. ఏం మాట్లాడుతున్నావు బ్రో, నిజమా? అవును బ్రో. ఫ్లాష్ బ్యాక్. అరే తుమ్ముడు, వాడి కోసం నువ్వొచ్చావేంట్రా? వాడేమైనా నీ బెస్ట్ ఫ్రెండా? లేదు సార్, యాక్చువల్లీ నాకు చాలా జబ్బులు ఉన్నాయి. గుండెపోటు, అల్సరు, క్యాన్సరు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, సైనస్, బ్రెయిన్ ట్యూమర్, స్పాండిలైటిస్. ఏ, రుకో ఏంటిరా ఇది? హాస్పిటల్ వార్డ్ లెక్క ఉన్నావు. అవును సార్, అందుకే అక్కడ ఉంటే ఎలాగో చచ్చిపోతాం కదా, అందుకే ఇక్కడ మీ దగ్గరికి వచ్చేసా. ఓ, వీడిని జైలుకి పంపించడం కన్నా హాస్పిటల్ కి పంపించడం బెటర్ ఏమో. ఏంటిరా ఏదో ఇబ్బంది పడుతున్నావు? మళ్ళీ ఏమొచ్చింది? అంటే నాకు ఇంకో జబ్బు ఉంది సార్.
అది మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా అది? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, ఇలా సడన్ గా వచ్చేస్తుంది. ఏయ్! జంప్ అయిపోతాం. End of flashback. అది బ్రో, అలా తప్పించుకుని వచ్చేసాను. అబ్బా, నీకున్న జబ్బే నిన్ను కాపాడింది బ్రో. అందుకే అన్నారేమో బాంబో రక్షిత రక్షిత అని. వరస్ట్ కంపారిజన్ రా. ఇదిగో కిరణ్, నువ్వు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అయ్యా. అవును బ్రో, నేను కలిస్తే మళ్ళీ సారీ చెప్దాం అనుకున్నాను. ఆ దేవుడే నేను పంపించినట్టుంది. సారీ బ్రో, సారీ. ఇట్స్ ఓకే బ్రో. ఇంతకీ నా బేబీ ఎక్కడ? బేబీ అంటే ఏంటి బ్రో నా ఎక్స్ప్రెషన్ ఏంటి? నా బేబీకి ఏమైంది? నీ బేబీకి ఏం కాలేదు బ్రో. నీ బేబీ బేబీ సినిమాలో హీరోయిన్ లా చేసి ఆ టిప్పు గాడితో లేచిపోయింది. ఆ? ఏం మాట్లాడుతున్నారు బ్రో? త్రో నువ్వేం ఫీల్ అవ్వకు బ్రో. ఎలా ఫీల్ అవ్వకుండా ఉంటాను బ్రో. లైట్ గా చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. ఏయ్, ఆరోగ్యమామ, ఇలాంటి వాళ్ళ కోసమే రజనీకాంత్ గారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు బ్రో? మోసపోయాను అనుకోకు, తప్పించుకున్నాను అనుకో. ఆ? ఆ.